ఏటి కోట్లింగం నువ్వు చెప్పేది? ఎప్పుడూ మనం 15 ఏళ్ల క్రితం పాతేసిన విషయాన్ని ఈ కిష్టిగాడు వచ్చి తవ్వి పైకి తీస్తాడా? అవును బాబు, పంకజాన్ని తీసుకొచ్చి ఊరు మధ్యలో నిలబెట్టి వాళ్ళ నాన్న ఏ పాపం చేయలేదని నిరూపించబోతున్నాడు. దాంతో అసలు వ్యక్తులు మనమేనని నలుగురికి తెలిసిపోతుంది, మన పని పోనా అయిపోతుంది. అసలు ఆ పంకజం విషయం, అది ఉండే ఊరు, ఈది, కొంప ఇవన్నీ ఆ కిష్టిగాడికి ఎలా తెలిసి? పిల్లిని పట్టుకున్నట్టు మా నాన్న మెడ పట్టుకుని ఊపేసేసరికి ఒడిగిపోతూ నిజం చెప్పేశాడు. చెప్పేశావా కోటిలింగం? నువ్వు చేసిన పనికి 100 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కనిపించిన పాపం లేదు. ఇది బొమ్మ అయిపోయింది కానీ లేకపోతే ఈ పులికి నేను పలారంగా వేసేసి ఇవ్వండి. మన ప్రాణ సమానమైన రహస్యాన్ని బయటికి ఎలా చెప్పవయ్యా? ఎలా చెప్పారని అడిగితే ప్రాణభీతి అలాంటిదండి. మరి ఇప్పుడు ఆ పంకజాన్ని తీసుకొచ్చే కృష్ణను ఎలాగ ఆపాలన్నది ఆలోచించాలి గాని నా శాతం, నా పిండాకుడి గురించి కాదండి. నవకాంత్, మీ బాబు ఏదో పని చేసేశాడు. నువ్వైనా నేను చెప్పినట్టు సవ్యంగా పనిచేయి. ఏం చేయమంటారు చెప్పండి. ఆ సాక్ష్యం పట్టుకొచ్చే కిష్టిగాడిని దారిలోనే నాటు బాంబులు పెట్టి భస్మం చేసి, కావాలంటే రక్తం తాగే రౌడీని కూడా తీసుకెళ్ళి. అలాగేనండి. కోట్లింగం, ఈలోగా మనం ఆ బతికొచ్చిన ధర్మారావుని సతీ సమేతంగా గేట్ లేని రైలు పట్టాల మీద మంగళహారతి పాడేద్దాం. పద. అలాగే. మావయ్య, ఏమిటి మావయ్య అలా ఉన్నావు? ఏముంది జయ, నన్ను మోసం చేసి మీ నాన్న నీకు మరో సంబంధం చూస్తున్నాడు. మావయ్య, నాతో నీ పెళ్లి ఎలాగూ జరగదు. కనీసం నేను కోరుకునే మనిషితోనైనా నా పెళ్లి జరిగేటట్టు సాయం చేయి మావయ్య. తాళం తీసి తలుపుతారు. కరెక్ట్. నిన్ను తప్పించేస్తే మీ నాన్న మీద నాకున్న కసి కొంతనే తీరుతుంది. అలారా? సరే. అలా మీకు శిక్ష ఎందుకో తెలుసా? హనుమంతుల్లాంటి ఒక కొడుకును గని లంకలాంటి నా ఊరిని పాడు చేసినది. ఒరే, బండి తోలికెళ్ళి గేట్ లేని రైలు పట్టాల మీద ఎట్టండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?
ఏమిటి అత్తయ్యని మావయ్యని బంధించి గేట్లేని రైలు పట్టాల మీద పడేసి ఏర్పాటు చేశాడు మా నాన్న. అలాగా నువ్వు ఆ పంకజాన్ని తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న రక్షించి నేను అక్కడ తీసుకొస్తాను. ఏం చేస్తాం, ఇద్దరు జాయింట్ గా రైలు పట్టాల మీద సావాలని రాసి పెట్టుంది అంతే. అదిగో రైలు వచ్చేస్తుందండి. ఈ కిష్టి గారు ఆకర్షణలో నా పథకం పాటు చేశాడు. గంగం ఎక్కడ ఎక్కడ ఈ కిష్టి గారు? ఎక్కడ ఎక్కడ? పాపారావు, ఇందులో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి నీ గుండెలోకి, మరొకటి ఈ కోటిలింగం గుండెలోకి చూసుకుపోతాయి. బాబు కృష్ణ, నన్ను కాల్చకు. ఇంతవరకు నేను ఏ వేధోపన చేసినా ఇదిగో ఇతను చేయించాడు. అందుకే ఒక గుండుతో ఇతను కాల్చి రెండో దాంతో తుపాకి పట్టుకున్న నేరాన్ని కదుగో వాడిని కాల్చు. నేను ఇది అడుగు వచ్చాను. ఓరే ద్రోహి, నువ్వు పార్టీ మారుస్తున్నావు. నీ కొంప ఎలాగూ కొల్లేరు కాబోతుందో నా కొంప కూడా కొల్లేరు చేసుకోమని ఎక్కడా లేదు. కృష్ణ త్వరగా కాల్చు, వెళ్ళిపోదాం. కృష్ణ, ఎంతైనా నీకు స్వయాన మేనమావని, నన్ను చంపితే నీకు పాపం వస్తుంది. పర్వాలేదు, కృష్ణుడు కంసుని చంపాడుగా. కాల్చు కృష్ణ. నువ్వు నోరు ముయ్యరా. అమ్మా అన్నపూర్ణ, నీ కొడుకు చెప్పమ్మా, నన్ను క్షమించమని చెప్పు. నిన్ను క్షమించాలో శిక్షించాలో తేల్చవలసింది ఇక్కడ కాదు, ఊరందరి ముందు. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాక నిర్ణయిద్దాం. పద. అవును బాబు, ధర్మారావు గారు ధర్మరాజు లాంటి మనిషి. పాపారావు గారు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి పాపిష్టిదాన్ని ఆనాడు అందరి ముందు అబద్ధం చెప్పాను. ఆ బాబు పరువు తీశాను. నన్ను క్షమించండి. అంతా విన్నారుగా, నిజమేమిటో ఇప్పటికైనా అర్థమైందా? దేవుడు లాంటి మా నాన్నగారిని వంచనతో మీ అందరి దృష్టిలోనూ అవినీతిపరుడుగా సృష్టించింది ఈ పాపారావే. ఇతను ఏం చేయాలి? తానే ఈ ఊరికి ప్రభువునంటూ నన్ను భయపెట్టి నా బ్రతుకు పెట్టకుండా చేస్తానని బెదిరించి నా చేత అడ్డమైన పనులు చేయించాడు కనుక ఇతని కథ గేట్ లేని రైలు పట్టాల దగ్గర పూర్తి కావాలి. ఆగండి. ఇతన్ని శిక్షించవలసింది మనం కాదు. ఇతని కారణంగా తలవంపులు పొంది తన వాళ్ళకి దూరమై ఇన్నేళ్లు దీనంగా బతికిన మా నాన్నగారే శిక్షించాలి. మీరే చెప్పండి అన్న. నన్ను అడిగితే ఏ మనిషిని శిక్షించనక్కర్లేదు. పరిస్థితులు భగవంతుడే సమయం వచ్చినప్పుడు శిక్షించడం జరుగుతుంది. పాపారావు, ఇక నుంచైనా ఊరికి ఉరితాడుగా కాక ఉపకారిగా బ్రతకటం నేర్చుకో. బావా, పాములాంటి నన్ను కూడా పాపమని జాలిపడ్డ నీ పెద్ద మనసుకు నా జోహార్. అంతేకాదు, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఊరికి మొనగాడు, మనందరికీ దారి చూపించిన వాడు అయిన నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. దన్నా ధర్మారావు గారు, ఈయన ఈ కాళ్ళు కరిగే పని ఏనాడో చేసి ఉంటే ఏ గొడవ లేకుండా ఈ పాటికి మన అందరి పని దర్జాగా ఢిల్లీ అయిపోయింది. హలో. అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటది కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?